మోడీ ప్రభుత్వం బీసీ ప్రధానమంత్రి అని చెబుతూ బీసీలను రాజ్యాధికారానికి దూరం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికారి ప్రతినిధి పస్సుల చంటి విమర్శించారు. బుధవారం బోధ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర కేబినెట్ జనగణనలోనే కులగణన నిర్వహిస్తామని చెప్పి కేవలం జనగణన కోసం నోటిఫికేషన్ మాత్రం విడుదల చేశారని విమర్శించారు. అదే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కులగణన జరిపి దేశానికే రోల్ మోడల్గా నిలిచారన్నారు. కులాల వారీగా వాటాలు తేల్చి రాజకీయ రిజర్వేషన్లు కూడా కల్పించామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బీసీ సంఘాలు బీజేపీ ఎంపీలపై ఒత్తిడి పెంచి పార్లమెంట్లో చర్చ జరిపించే విధంగా చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 2026-27 సంవత్సరంలో ఉన్నటువంటి జనగణనలో భాగంగా కులగణన చేస్తామని ఏప్రిల్ 30 నాడు కేబినెట్ తీర్మానం చేసింది. కానీ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి బీసీలను మరొక్కసారి రాజ్యాధికారానికి దూరం చేసే కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కేబినెట్ సమావేశంలో సెన్సెస్ చేసేటప్పుడు మేము తప్పకుండా కులగణన చేస్తామని చెప్పి 22 జనవరి నాడు ఏదైతే గెజిట్ రిలీజ్ చేసినరో ఈ గెజిట్లో కేవలం ఎస్సీ ఎస్టీలు, అందులో కూడా ఎస్సీ ఎస్టీ ఉపకులాలు లేకుండా గణన చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది నిజంగా బీసీలను రాజ్యాధికారం నుంచి దూరం చేయడమే అవుతా ఉన్నది. కాబట్టి మేమెంతో మాకంతా అనే నినాదాన్ని పార్లమెంట్లో లేవనెత్తి మా అభినవ నాయకుడు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు చెప్పున్నారు. దీన్ని ఎట్లయినా కాంగ్రెస్కు ఈ పేరు రావద్దనే ఉద్దేశంతో బీసీల కులగణనకు బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కుల సంఘాలు అన్నీ కూడా ఏకమై రాబో జనగణనలోనే కులగణన జరిపించి మేమెంతో మాకంత అన్న వాటా పట్టుబట్టి తీసుకోవాల్సిందిగా బీసీ కులాలకు విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా రాబో గణనలో ఈ అంశాన్ని చేర్చే వరకు కులగణన జనగణన రెండు కూడా చేయకుండా ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండింటిని ఒకేసారి చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎటువంటి సంక్షేమ పథకాలు కావాలనో, ఎవరి జనాభా ఎంత ఉంది, ఏ జనాభాకు ఎంత ఇవ్వాలనేది తెలుస్తుంది. కాబట్టి ఈ బడ్జెట్లోనే ఇది అయ్యే విధంగా పూర్తి చేయాలా.